పెద్ద ఇండస్ట్రీగా పెట్టి డబ్బులు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నారని సాక్షాత్తు జగన్మోహన్. వెల్కమ్ బ్యాక్ రవికిరణ్ గారు. విశాఖపట్నంలో ఈ డ్రగ్స్తో దొరికిపోయిన చరణ్ అనే యువకుడు మొదట్లో నాకేం తెలియదు అంటే ఏగల్ టీం చాలా విస్తృతంగా పనిచేస్తోంది వీటిని ఎరాడికేట్ చేయడానికి, చాలా సీరియస్గా సీఎం గారు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత. అలాగే అదే రోజు సుమారు 10,500 కిలోల గంజాయిని పట్టుకుని తగలబెట్టారు. ఇలా దాదాపు అనేక సందర్భాల్లో జరుగుతోంది రాష్ట్రంలో. అంటే దీని వెనకాల నాకు చాలా పెద్ద అనుమానం ఏంటంటే మనకు పైకి కనిపించేది చరణో లేకపోతే పార్టీ వింగ్ యూత్ ప్రెసిడెంట్ కొండారెడ్డో కాదు, ఇది చాలా పెద్ద నెక్సెస్ ఉందేమో అని అనిపిస్తోంది రవికిరణ్ గారు. ఇంకా దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనిపిస్తోంది నాకు. అవునండి రిషి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి ఏబిఎన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. నమస్కారం. ఇప్పుడు మన రాష్ట్రంలో అండి అత్యధిక మంది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కుటుంబాలు, 70-80% వ్యవసాయ కుటుంబాలు. దానిలో కూడా మెజారిటీ 90% అబోవ్ సన్న చిన్నకారు రైతులు, వారి యొక్క కుటుంబాలు. ఆ కుటుంబాల్లో పిల్లలు, వాళ్ళ చదువులు, అందరూ చదువుకుంటున్నారు. చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలన్నా, ఉపాధి అవకాశాలన్నా, లేకపోతే స్టార్టప్స్, ఎంఎస్ఎంఈ కంపెనీలు ఇలా పెట్టి వారి కుటుంబ అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలి అన్నది ఒక ఆలోచన. మరో ఆలోచన, ఈ యువతని పెడద్రోవ పట్టించాలి, సన్మార్గంలో ఉండకూడదు, వాళ్ళని లిక్కర్లో తొయ్యాలి, డ్రగ్స్లో తొయ్యాలి, రఫ నరికించేసరికి ప్రోత్సహించాలి, మళ్ళీ వాళ్ళని పరామర్శించాలి. ఈ రకమైన సంఘ విద్రోహ చర్యలు రాత్రిపూట వేసేయాలి, పగలపూట ఏం తెలియకుండా వెళ్ళి అందరికీ నమస్కారాలు పెట్టి నక్క వినయాలు ప్రదర్శించాలి. ఈ శిక్షణ ఇచ్చే ఒక బ్యాచ్. ఒక మంచికి చెడుకి మధ్య జరుగుతున్నటువంటి ఒక కురుక్షేత్ర సంగ్రామం ఇది. రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. నిన్న నారా లోకేష్ గారు మాట్లాడిన ప్రెస్ మీట్ అట్లీస్ట్ ప్రజలందరూ ఒకసారి వినే ప్రయత్నం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అవును, తన పాదయాత్రలో, యువగలం పాదయాత్రలో చివరిలో తను 3,132 కిలోమీటర్ల పాదయాత్ర చేసి చివరిలో ఒక బజ్జీలు వేసుకునే మాతృమూర్తి బండి దగ్గర కూర్చొని ఆవిడ ఇచ్చినటువంటిది తింటూ మాట్లాడితే నీకేం కావాలమ్మా అని అడిగితే, నాకు 2 పిల్లలు ఉన్నారయ్యా, తగ్గ చదువుకున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే చాలు, నాకేం అక్కర్లేదమ్మా. అది నన్ను అనునిత్యం పనిచేయటానికి ఒక చోటకగా పనిచేస్తుంది. ఆ మాతృమూర్తి ఆకాంక్షలు నెరవేర్చడానికి నేను అన్నిత్యం పనిచేస్తున్నాను. అందుకనే మా ప్రభుత్వం వచ్చిన 16 మాసాల్లోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురాగలిగాం. రవికిరణ్ గారు, అలాగే నిన్న ఆయన మాట్లాడుతూ అంటే చాలా పాజిటివ్ ఆస్పెక్ట్తో చాలా బాగా మాట్లాడారు. వైసీపీ నాయకులకు కూడా